హాయ్ ఫ్రెండ్స్, కౌశల్యం వెబ్‌సైట్‌లో కొత్త ఆప్షన్స్ వచ్చాయి. చాలా వచ్చాయి. ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్‌గా చూపిస్తా. ఇక్కడ చూడండి. ప్రొఫైల్ విజిబిలిటీ, న్యాష్ స్టేటస్ అనేది ఒక కొత్త ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ డాష్‌బోర్డే లుక్, యూఐ లుక్ కూడా మారింది. తర్వాత మనకి మళ్ళీ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అనేది మళ్ళీ ఆప్షన్ ఇచ్చారు. ఎవరైతే అప్పుడు రాంగ్‌గా డీటెయిల్స్ ఎంటర్ చేశారో వాళ్ళందరూ దానికి ఫిల్ చేయండి క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్. తర్వాత ఎవరైతే ఎగ్జామ్ మిస్ అయ్యారో ఇక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ ఉంటది. దీనిపైన క్లిక్ చేసి రీషెడ్యూల్ చేసుకోండి సెకండ్ రౌండ్ అసెస్మెంట్‌కి. తర్వాత ఇంకోటి జాబ్స్ హబ్స్‌లో ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. నౌకరీ శాండ్ బాక్స్ అని. సో, దీన్ని డైరెక్ట్‌గా దీని మీద క్లిక్ చేస్తే మనకి వేరే పోర్టల్ వస్తుంది. దాన్ని కనెక్ట్ చేసుకునేదానికి దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ కొత్త ఆప్షన్ ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. పక్కన హై బటన్ ఉంటది. పాయింట్స్ ఇవ్వండి వీడియో గాని మీకు నచ్చితే. సో సో మనకి క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అయితే ఇచ్చారు కదా! దాన్నైతే మనం ఇక్కడ చూడండి. ఈ ఆప్షన్ అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఈ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అనేది ఫిల్ చేయాలి ఖచ్చితంగా. సో, క్వెషన్స్ అనేది చాలా కేర్‌ఫుల్‌గా ఆన్సర్ చేయండి. ఏదైనా రాంగ్ చేస్తే మాత్రం మీకు జాబ్స్ అనేది సెలక్షన్‌లో మిస్ మ్యాచ్ అయిపోతది. సో, మీ స్కిల్స్‌కి చాలా మందికి ఎగ్జామ్ పేపర్ టఫ్‌గా ఉందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది. క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్ అనే దాంట్లో మీరు క్వెషన్స్ అనేది కరెక్ట్‌గా ఫిల్ చేయకపోవడం వల్ల అది కన్‌ఫ్యూజ్ అవుతది. నాన్ ఐటీనా, ఐటీనా మీకు ఎలాంటి జాబ్స్ కావాలి? మీకు ఏం స్కిల్స్ ఉన్నాయి? అనే దాని గురించి ఇక్కడ ఈ క్యాండిడేట్ రెడీనెస్ అసెస్మెంట్‌లో మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూడండి. సో, వాట్ ఈస్ యువర్ మెయిన్ రీజన్ ఫర్ టేకింగ్ దిస్ అసెస్మెంట్ అనే క్వెషన్ ఉంది. సో, ఇక్కడ మీకు ఏంది ఈ ఈ కౌశల్యంలో ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా! ఎందుకు రాస్తున్నారని. నాకు వెంటనే జాబ్ కావాలని ఫస్ట్ ఆప్షన్. నాకు ఫ్యూచర్‌లో మంచి ఆపర్చునిటీ కోసం నేను ఇప్పటి నుంచి రాస్తున్నాను అదొకటి. లేదు, నేను ఎవరు కూడా మా స్కిల్స్‌ని, నాలెడ్జ్‌ని టెస్ట్ చేసుకునే దాని కోసం రాస్తున్నా. లేదు, మా కాలేజోళ్ళు రాయమని అని చెప్పారు. అందుకోసం రాస్తున్నా. మాక్సిమం దీంట్లో కౌశల్యం పోర్టల్ రిజిస్టర్ అయిన వాళ్ళు జాబ్స్ కోసమే రిజిస్టర్ అయ్యి ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టు గెట్ జాబ్ క్విక్‌లీ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వెషన్. హౌ సూన్ డు యూ వాంట్ టు స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎ జాబ్? మీకు జాబ్ వచ్చిందనుకోండి. ఎంత ఫాస్ట్‌గా మీరు జాయిన్ అయిపోతారు అని. నేను వితిన్ 1 మంత్‌లోనే జాయిన్ అయిపోతాను. లేదు, నాకు 3-6 మంత్స్ టైం కావాలి. లేదు, నాకు మోర్ థాన్ 6 మంత్స్ అయినా పర్లేదు అనేది క్వెషన్. స్టార్టింగ్ ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయిపోతారు కాబట్టి. సో, నెక్స్ట్ ఇఫ్ యూ గెట్ ఎ సూటబుల్ జాబ్ వుడ్ యూ బి విల్లింగ్ టు రీలొకేట్ అని అడిగారు. అంటే మీకు ఏదైనా జాబ్ వస్తే మీరు ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా వర్క్ చేస్తారా? లేదా ఇండియాలో ఎక్కడొచ్చిన జాబ్ వచ్చినా వర్క్ చేస్తారా? లేదా బయట దేశాల్లో గూడా జాబ్ వస్తే అక్కడ వెళ్తారా? లేదు, మా ఇంటి దగ్గర, మై హోమ్ టౌన్ దగ్గరనే నాకు జాబ్ కావాలంటే ఎవరైతే ఈ ఆప్షన్ దగ్గర చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఎవరైతే ఇంటి దగ్గర నియర్ బై మీ హోమ్ టౌన్‌లోనే జాబ్స్ కావాలనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నో, ఐ వాంట్ టు వర్క్ నియర్ మై హోమ్ టౌన్ ఓన్లీ అనే దగ్గర సెలెక్ట్ చేసుకోండి ఈ పాయింట్ దగ్గర. మీరిక్కడ కొంతమంది రాంగ్‌గా సెలెక్ట్ చేశారు లాస్ట్ టైమ్ గూడా. ఇది సెలెక్ట్ చేసుకున్న దానికి ఒకసారి ఇది మీరు రాంగ్‌గా సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ ఆప్షన్ లేదు. సో, కొద్దిగా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మళ్ళా లాక్ అయిపోతది ప్రొఫైల్. అది మళ్ళీ ఒక 3 మంత్స్ పట్టొచ్చు. వెంటనే అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. లేదు, ఇక్కడికి ఇంకో ఆప్షన్ మేబీ డిపెండ్స్ ఆన్ ద జాబ్ అండ్ ఫ్యామిలీ సిట్యుయేషన్. సో, మీకు జాబ్ వచ్చిన దాన్ని బట్టి మీరు వెళ్ళాలా లేదా డిసైడ్ చేసుకుంటారంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే. క్వెషన్ ఓకే. మనం ఫోర్త్ క్వెషన్ దగ్గరున్నాం. తర్వాత మీరు ఫోర్త్ క్వెషన్ ఆన్ ద స్కేల్ ఆఫ్ 1-5 హౌ యాక్టివ్‌లీ ఆర్ యూ సెర్చింగ్ ఫర్ ఎ జాబ్స్ టుడే అంది. సో, మీరు జాబ్స్ కోసం ఎంత డెస్పరేట్‌గా ఉన్నారు? మీకెంత అవసరము అనే క్వెషన్ ఇది. సో, రేటింగ్ 1 ఇస్తే ఓకే, నాకు జాబ్ అవసరం. నాకు చాలా ఎక్కువ అవసరం ఉన్న వాళ్ళకి 5 అయితే ఇవ్వండి రేటింగ్. 4-5 అయితే ఇవ్వండి. ఎక్కువ మంది డెస్పరేట్‌గా ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి. చాలా జాబ్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మీరు 4-5 అనేది ఈ రెండిట్లో 4 గాని, 5 గాని ఇవ్వండి. సో, నేనైతే 5 సెలెక్ట్ చేసుకుంటున్నా. సో, ఆ విధంగా మీరు ఇక్కడ చూడండి, నేను ఆప్షన్ అయితే ఫిల్ చేస్తున్నా. సో, సపోజ్ నాకు ఎనీవేర్ ఇన్ ఇండియా సెలెక్ట్ చేస్తున్నా కాబట్టి మీరు ఎనీవేర్ మీ ఇష్టం, అది మీ డిపెండ్స్ ఆన్. సో, నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ చూడండి. హౌ మెనీ అవర్స్ పర్ వీక్ కెన్ యూ గివ్ ఫర్ యువర్ జాబ్ సెర్చ్, ట్రైనింగ్ అండ్ ఇంటర్వ్యూస్ అనే క్వెషన్ ఉంది. సో, మీరు జాబ్స్‌కి, ట్రైనింగ్స్‌కి, ఇంటర్వ్యూకి ఎంత టైం ప్రిపేర్ అవుతారని క్వెషన్ ఉంది. సో, మనకి ఎక్కువ ఆప్షన్ ఏదైతే ఉందో దానికోసం ఇది 5-10 అవర్స్ కానీ, మోర్ థాన్ 10 అవర్స్ కానీ రెండిట్లో సెలెక్ట్ చేసుకోండి. నేను 5-10 అవర్స్ పెట్టా.
వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్? మీకు ఎలాంటి ఎలాంటి జాబ్ రిలేటెడ్ జాబ్స్ కావాలని క్వెషన్. మీకు ఐటీ కావాలంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సాఫ్ట్‌వేర్ గాని, డేటా గాని, ఐటీ జాబ్స్ ఫస్ట్ ఆప్షన్. తర్వాత మీకు కస్టమర్ సపోర్ట్ సర్విస్ జాబ్స్ కావాలంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు బ్యాంకింగ్, ఫినాన్స్ లేకంటే బిజినెస్ సపోర్ట్ జాబ్స్ కావాలంటే థర్డ్ ఆప్షన్. టీచింగ్ గాని, ట్రైనింగ్ గాని, ఎడ్యుకేషన్ రిలేటెడ్ జాబ్స్ కావాలంటే ఈ ఆప్షన్. తర్వాత క్రియేటివ్ అండ్ మీడియా రిలేటెడ్ జాబ్స్ కావాలనుకుంటే ఇది. అదర్స్ అంటే ఇది. సో, మీకు ఏది ఇంట్రెస్టో, మీకు ఎలాంటి జాబ్స్ కావాలో మీకు క్లియర్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఏదంటే ఇప్పుడు మీకు వేరే ఇంట్రెస్ట్ ఉండి రాంగ్‌గా సెలెక్ట్ చేసుకోకండి. తర్వాత సెవెంత్ క్వెషన్. ఇఫ్ యూ ఆర్ ఆఫర్డ్ ఎ జాబ్ విత్ లోయర్ సాలరీ బట్ క్విక్లీ జాయినింగ్, హౌ వుడ్ యూ యాక్సెప్ట్ ఇట్? అంటే మీకు ఏదైనా సరే జాబ్ వచ్చింది. తక్కువ సాలరీ వచ్చింది. ఒక 10,000, 15,000 జాబ్ వచ్చింది. మీరు వెంటనే జాబ్‌లో జాయిన్ అవుతారా లేదా అనేది క్వెషన్. యెస్, ఐ యామ్ రెడీ టు స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. లోవర్ సాలరీ అయినా పర్లేదు. లేదు నేను జాయిన్ అవుతాను. బట్ నాకు 1 ఇయర్‌లో గ్రోత్ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవుతానంటే అప్పుడు ఆప్షన్. లేదు నేను వెయిట్ చేస్తాను. నాకు హైయర్ సాలరీ వచ్చిన వరకైతే వెయిట్ చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్. సో, ఇఫ్ యూ సెలెక్టెడ్ ట్రైనింగ్ బిఫోర్ ఎ జాబ్, ఆర్ యూ విల్లింగ్ టు కమిట్ 2, 3 మంత్స్ ఫుల్ టైమ్? సో, మీకు జాబు అంటే పర్మనెంట్ జాబ్ ఇచ్చే ముందు వాళ్ళు ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు అంటారు. ఇచ్చే కంపెనీస్ ఉంటాయి కదా! 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత మేము ప్లేస్ చేస్తామంటే, వాటికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు అంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. లేదంటే డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్. సో, మీరు ఆ కంపెనీ ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటి? వాళ్ళు తర్వాత 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఎంత ప్యాకేజ్ ఇస్తారంటే మీరు అది చూసుకున్న తర్వాత డిపెండ్స్ ఆన్ ద సిట్యుయేషన్ అనుకుంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వెషన్, నైన్త్ క్వెషన్. హౌ మెనీ జాబ్ అప్లికేషన్ హావ్ యూ మేడ్ ఇన్ ద లాస్ట్ 3 మంత్స్? మీరు ఎన్ని జాబ్స్‌కి అప్లై చేశారంటే మాక్సిమం డెస్పరేట్‌గా ఉండేవాళ్ళు జాబ్ యాక్టివ్‌గా సెర్చ్ చేసేవాళ్ళుంటే అప్లై చేస్తారు కదా! 1-5 గాని అలా మోర్ థాన్ 10 ఉంటే అలా మీరు ఎన్ని ఉంటే అన్ని పెట్టండి జెన్యూన్‌గా. తర్వాత హావ్ యూ అటెండ్ ఎనీ ఇంటర్వ్యూస్ ఇన్ ద లాస్ట్? ఎవరైతే అక్కడ జాబ్ అప్లికేషన్ చేసిందో అట్‌లీస్ట్ అటెండ్ అయ్యుంటారు కదా! 1 ఆర్ 2. సో, యెస్ మెనీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. తర్వాత ఇఫ్ యూ రిసీవ్ ఇంటర్వ్యూ కాల్ త్రూ దిస్ ప్లాట్‌ఫార్మ్, హౌ క్విక్‌లీ యూ అటెండ్ అనే క్వెషన్ అడిగారు. మీకు కౌశల్యం పోర్టల్ ద్వారా ఇంటర్వ్యూ కాల్ వచ్చిందంటే మీరు వితిన్ 1 డేలో అటెండ్ అవుతారా ఇంటర్వ్యూకి? లేదంటే 3 డేస్ టైమ్ తీసుకుంటారా? లేదంటే 1 వీక్ టైమ్ తీసుకుంటారా? అనే క్వెషన్ ఇది. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టర్ ఆర్ యూ మోస్ట్ ఇంట్రెస్టెడ్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. మీకు ఐటీ జాబ్ కావాలంటే ఓన్లీ నాకు ఐటీ జాబ్ కావాలంటే ఐటీ, లేదా నాన్ ఐటీ జాబ్ కావాలంటే నాన్ ఐటీ, లేదంటే కోర్ జాబ్ కావాలంటే మీరు కోర్ అంటే ఏం లేదు. మీరు డిగ్రీ చేశారు కదా! దాని రిలేటెడ్‌గా మీ స్కిల్స్ ఇప్పుడు సపోజ్ ఈసీ చేసుంటారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్. దానికి సంబంధించిన కోర్ ఉంటది కదా! అవి. ట్రిపుల్ ఈ చేసుంటారు. దానికి సంబంధించిన కోర్ ఉంటది. దాని కోర్‌లోనే కావాలి. మీ స్కిల్స్ మీరు డిగ్రీ బేస్ పైన జాబ్స్ అనుకోండి. మీ సబ్జెక్ట్స్ పైన అనుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అయిన తర్వాత మీరు అసెస్‌మెంట్ అనేది సబ్మిట్ చేయండి. సో, సబ్మిట్ చేసే ముందు ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. క్వెషన్స్ అనేది మీరు కరెక్ట్‌గా పెట్టారో లేదా అనేది కేర్‌ఫుల్‌గా పెట్టండి. మళ్ళీ ఇది ఎడిట్ ఆప్షన్ అనేది రాకపోవచ్చు. దాదాపు 3, 4 మంత్స్ రాదు ఎడిట్ ఆప్షన్. సో, ఇప్పుడే కేర్‌ఫుల్‌గా అనేది ఫిల్ చేయండి. సో, ఇంకా చాలా అప్‌డేట్స్ ఉన్నాయి. మిగతావి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోనైతే ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. చాలా ఇంపార్టెంట్ అప్‌డేట్ అది. సో, నెక్స్ట్ వీడియోలో మనం రీషెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలో కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సో ఈ వీడియో అయితే ఇంకంతే.